వెల్కమ్ టు ఫైడీ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ అరెస్ట్ని బీజేపీ అడ్డుకుంటుందని చెప్పి ఈ కాంగ్రెస్ వర్గాల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి ఈ విషయాన్ని కనుక మనం లోతుగా పరిశీలించినట్లయితే కొంత వీళ్ళు చెప్పే దాంట్లో వాస్తవం ఉందనే మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫార్ములా 1 రేసుల విషయంలో ఈ ఏసీబీ వాళ్ళు అంటే యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు 17A సెక్షన్ ఇంపోజ్ చేసి దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీద విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు గతంలో దీని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇది కేటీఆర్ గారు ఆయన స్వహస్తాలతో దీనికి సంబంధించిన ఫైల్ మీద రాసి పంపించడం వల్ల మేము నిధులు విడుదల చేయడం జరిగింది అని చెప్పి ఆయన ఏసీబీ వాళ్ళకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. దీని ఆధారంగా కేటీఆర్ పేరును కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. దీనికోసం ఏంటంటే ఏసీబీ వాళ్ళు రాష్ట్ర గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. అంటే ఈ 17A సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాలంటే ఒక ప్రజాప్రతినిధిని కానీ ఒక అధికారిని కానీ అరెస్ట్ చేయాలంటే వాళ్ళ పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆ సెక్షన్లో క్లియర్గా మెన్షన్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకుని అంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకుని ఆయన అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయన్నమాట. దానికోసం ఏంటంటే ఈ ఏసీబీ వారు గవర్నర్ గారికి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ రాసి కూడా 10 రోజులు దాటిపోవచ్చింది. అయినప్పటికీ కూడా గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే ప్రకటించడం జరిగింది. అంటే దీని అర్థం ఒకసారి మనం దీని వెనకాల ఏం జరిగిందనేది ఒకసారి మనం అంచనా వేసినట్లయితే ఇప్పుడు ఈ రాష్ట్ర గవర్నర్ అనేవారు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటారు. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నరు బిష్ణుదేవ్ వర్మ గారు కేంద్ర ప్రభుత్వం నియమించిన వ్యక్తి కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈయన పర్మిషన్ ఇవ్వాలంటే కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయనకు అనుమతి రావాలి. కాబట్టి ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతి రాలేదు కాబట్టి గవర్నర్ గారు దీని మీద ఎటువంటి అనుమతి తీసుకోలేదనే వార్తలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రి గారే ఆ మాట అన్నారంటే ఖచ్చితంగా దీంట్లో కొంత విషయాన్ని మనం నమ్మవచ్చు. అంటే కేటీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తెర వెనకాల సపోర్ట్ చేస్తున్నట్టుగానే కొంతవరకు మనం నమ్మవచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేటీఆర్ని ఏదో కేసులో అరెస్ట్ చేస్తారని మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యనే కలెక్టర్ పైన జరిగినటువంటి దాడి విషయంలో కూడా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ పట్నం నరేందర్ రెడ్డికి తర్వాత అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కేటీఆర్ వెనక ఉండి ఈ తతంగం అంతా నడిపించాడని చెప్పి ఈ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఏంటంటే రాబోయే రోజుల్లో ఏదో ఒక కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఈరోజు కేటీఆర్ స్పందిస్తూ నన్ను ఏదో ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు ఆ ఏసీబీ కేసులో కుదరకపోతే ఖచ్చితంగా లోకల్గా కూడా ఏదో ఒక పరిస్థితుల్ని కల్పించి లేకపోతే ఏదన్నా సంఘటనలు క్రియేట్ చేసినా సరే ఈ రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తాడు అని చెప్పి ఆయన ఈరోజు ప్రస్తుతం మాట్లాడటం చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఆయన మాటలు బట్టి చూస్తుంటే ఖచ్చితంగా కేటీఆర్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా.